అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనగానే చాలా కంట్రీస్ మన మైండ్లో వస్తుంది. సో ఏ కంట్రీస్లో మనం ఎంబీబీఎస్ని కన్సిడర్ చేయొచ్చు? అబ్రాడ్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరు ఉంటున్నారు. యూఎస్లో చేయాలంటే అక్కడ కూడా ఫీజు ఎక్కువ, 2 CR to 3 CR ఉంటుంది. అవును, ఆస్ట్రేలియాలో కూడా 1.5 CR to 3 CR, ఆల్మోస్ట్ సేమ్. యూకేలో కూడా అంతే. అదే వియట్నాం అయితే ఇక్కడ కన్నా చాలా ఫీజు చాలా తక్కువ ఉంటుందండి. కంప్లీట్గా మన ఇండియా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అక్కడ ఫుడ్ ఏంటి సార్? కంప్లీట్గా వియట్నాం మొత్తం రైస్ కల్చర్ అండి. ఇప్పుడు రష్యా ఏంటంటే రష్యా ఈజ్ అ మిక్స్డ్ ఆఫ్ యూరోప్ అండ్ ఏషియా. అంటే ఈ రెండు కాంటినెంట్స్కి మధ్యలో ఉంటుంది కాబట్టి మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. సో అక్కడ యాక్చువల్ వాళ్ళు వాడరు, అంటే రైస్ తినరు. అదే వియట్నాంలో అయితే సెకండ్ ఇయర్ నుంచే FMG పక్కన పెడితే వాళ్ళకున్న సిలబస్ మొత్తం USMLE. సో USMLE ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్, ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే ఫస్ట్ USMLE. నమస్కారం, సుమన్ టీవీ వీక్షకులందరికీ స్వాగతం. నీట్లో సీట్ దొరక్కపోతే వాళ్ళ నోటి నుండి వినే ఒకే ఒక్క మాట అంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్. కానీ అబ్రాడ్లో ఎంబీబీఎస్ ఎలా చేసుకోవచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, స్కోప్ ఏంటి, వీటన్నిటి గురించి మనకు సందేహాలు సామాన్యంగా వస్తాయి. అయితే ఈ సందేహాలన్నిటికీ గైడెన్స్ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జెట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ యొక్క ఫౌండర్ వజ్రతేజ్ గారు. రండి, ఆయన్ని వెల్కమ్ చేస్తూ వీటన్నిటి గురించి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనగానే చాలా కంట్రీస్ మన మైండ్లో వస్తుంది. సో ఏ కంట్రీస్లో మనం ఎంబీబీఎస్ని కన్సిడర్ చేయొచ్చు? సో యాక్చువల్గా నీట్ ఎగ్జామ్ ఇప్పుడు 26 lakh మెంబర్స్ వరకు రాశారండి. సో అందరికీ సీట్ రావాలని లేదు. అవును, 720కి రాస్తారు, 134 క్వాలిఫై అవ్వాలి. 600 మార్క్స్ వస్తే కానీ గవర్నమెంట్ సీట్స్కి ఎలిజిబుల్ కాదు. సో మనకున్న సీట్స్ 1.6 lakh సీట్స్ మాత్రమే. కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు. ఈ లాస్ట్ 2 years చాలా కష్టపడి ఉంటారు. సో వాళ్ళు మార్నింగ్ తిన్నారా లేదా అది ఏమి అసలు తెలియదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు నైట్ వరకు వాళ్ళు కంప్లీట్గా కష్టపడి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు 134 క్వాలిఫై 100% అవుతారు. 600 రావాలంటే చాలా కష్టం. మనకున్న సీట్స్ 1.6 lakhలో 26 lakh మెంబర్స్కి స్పేస్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏమైందంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరు అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే ఇక్కడ కన్నా చాలా ఫీజు చాలా తక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఇండియాలో అయితే 80 lakhs to 1.5 CR వరకు ఉంటుంది. అదే అబ్రాడ్ అయితే 25 lakhs to 50 lakhs, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కంట్రీ. ఇప్పుడు మనమే చూసుకుంటాం, ఇండియాలో 80 lakhs అని చెప్పాను కదా. ఇప్పుడు నేపాల్లో చూసుకుంటే 60 to 70 lakhs ఉంటుంది. బట్ ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు. వరల్డ్లో టాప్ 1 కంట్రీ అంటే యుఎస్ అండి. యుఎస్ తర్వాత ఆస్ట్రేలియా తర్వాత UK. ఇప్పుడు యుఎస్లో చేయాలంటే అక్కడ కూడా ఫీజు ఎక్కువ, 2 CR to 3 CR ఉంటుంది. ఆస్ట్రేలియాలో కూడా 1.5 CR to 3 CR, ఆల్మోస్ట్ సేమ్. యూకేలో కూడా అంతే. సో వాళ్ళకి ఇప్పుడు ఏ కంట్రీ కరెక్ట్గా వాళ్ళ బడ్జెట్ డెస్టినేషన్ ఏదనేది నేను చెప్తాం అనుకుంటున్నాను. ఈ ఏషియన్ కంట్రీస్లో టాప్ లాస్ట్ ఒక 10 years నుంచి ఎక్కువ వెళ్తుండేది రష్యాకి, జార్జియాకి, చైనాకి, వియట్నాంకి, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, బల్గేరియా. ఈ 6 కంట్రీస్లో రష్యాలో మాత్రమే లాస్ట్ ఒక 30 to 40 yearsలో లక్షల మంది వెళ్ళారు. మనము ఇప్పుడు ఈ 6 కంట్రీస్లో ఏది బెస్ట్ అనేది నేను చెప్తానండి. ఫస్ట్ రష్యా తీసుకున్నాం. రష్యా, జార్జియా, వియట్నాం. ఎందుకంటే ఈ 6 కంట్రీస్లో టాప్ ఈ 3 ఉన్నాయి. ఈ 3 కంట్రీస్లో ఏదనేది నేను లాస్ట్లో చెప్తాను. వెదర్ వచ్చి రష్యాలో -5 to -10 ఉంటుందండి. ఇక్కడ క్యాపిటల్ మాస్కోలో. వాళ్ళకి ఏంటంటే ఈ స్టూడెంట్స్కి మార్నింగ్ 9 వాళ్ళు ఒకవేళ 9కి ఉందనుకోండి, క్లాసెస్ 9కి స్టార్ట్ అవుతుంది అనుకోండి, 8:30, 9 వరకు వాళ్ళకి డార్కే ఉంటుంది. 6 months వాళ్ళకి స్నో ఉంటుంది, 6 months వాళ్ళు ఫుల్ డార్కే ఉంటుంది. దర్ ఇస్ నో సన్లైట్ ఉండదు. సో దీనివల్ల డి విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. చాలా వరకు ఈ హీటర్స్ వాడతారు. మన స్టూడెంట్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన కూడా చాలా వరకు హీటర్స్ వాడతారు. ఈ హీటర్స్ వాడి అక్కడ ఆ చల్లదనం తట్టుకోలేక వాళ్ళు
ఓడ్కా ఎక్కువ తాగడం ఇదంతా అంటే అక్కడ కల్చర్ అండి, అది ఓడ్కా కల్చర్. సో ఇది కంటిన్యూస్గా మన స్టూడెంట్స్ కూడా అంటే అందరూ తాగుతారని కాదు, సో చాలా వరకు అక్కడికి వెళ్ళి దీనికంతా అలవాటు పడిపోయి చాలా వరకు హెల్త్ అప్సెట్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే జార్జియా, ఇదే వెదర్ ఏంటంటే జార్జియా కూడా సిమిలర్గా ఉంటుంది, ఒక 40 to 50% మన వెదర్ లాగే ఉంటుంది. ఓకే. అదే వియట్నాం అయితే కంప్లీట్గా మన ఇండియా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇది అదేంటంటే ట్రాపికల్ మన్సూన్ క్లైమేట్ అండి. ఓకే. మన ఇండియాలో సీజన్స్ ఎలా అయితే వస్తాయో అక్కడ కూడా అలా వస్తాయి. ఓకే. సో ఎగ్జాక్ట్ అదే వెదర్ ఉంటుంది, దెర్ ఇస్ నో చేంజ్. నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ రష్యాలో మన గ్రాసరీస్, ఇండియన్ గ్రాసరీస్ ఏవి దొరకవు. జార్జియాలో అయితే దొరుకుతాయి, బట్ కాస్ట్ ఎక్కువ. ఇండియన్ రెస్టారెంట్స్ మన ఇండియాలో ఎంతైతే కాస్ట్ ఉంటుందో దానికి 3 times ఎక్కువ ఉంటాయి ఫుడ్. అదే వియట్నాంలో అయితే చెప్పాలంటే మనకన్నా ఫుడ్ చాలా తక్కువ ఉంటుందండి, ప్రైస్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 500 అనుకోండి, అక్కడ 350 ఉంటుంది. అక్కడ ఫుడ్ ఏంటి సార్? కంప్లీట్గా వియట్నాం మొత్తం రైస్ కల్చర్ అండి. ఇప్పుడు రష్యా ఏంటంటే రష్యా ఈజ్ అ మిక్స్డ్ ఆఫ్ యూరోప్ అండ్ ఏషియా, అంటే ఈ 2 కాంటినెంట్స్కి మధ్యలో ఉంటుంది కాబట్టి మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. సో అక్కడ యాక్చువల్ వాళ్ళు వాడరు, అంటే రైస్ తినరు, చాలా వరకు యూరోపియన్ ఫుడ్డే తింటారు రష్యాలో. జార్జియాలో చెప్పాను కదా దొరుకుతాయి, కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ అండి. ఇప్పుడు ఫుడ్ మన గ్రాసరీస్ దొరికినా కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. వియట్నాంలో అయితే రైస్ కల్చర్, కంప్లీట్ రైస్ కల్చర్, కంప్లీట్గా మన ఫుడ్ దొరుకుతుంది తక్కువ కాస్ట్తో. ఓకే. థర్డ్ థింగ్, ఇప్పుడు సేఫ్టీ విషయానికి వస్తాము. రష్యాలో కొన్ని ప్లేసెస్ మాత్రమే సేఫ్ ఉంటుంది, మాస్కో అండ్ ఇన్ అండ్ అరౌండ్ మాస్కో. జార్జియా కంప్లీట్గా సేఫ్ ఉంటుంది, సేఫ్టీ పరంగా ప్రాబ్లం లేదు. వియట్నాంలో ఏంటంటే కంటిన్యూస్గా లాస్ట్ ఒక 40 to 50 years నుంచి హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ కమ్యూనిటీ, అక్కడ ఉన్న సిస్టమ్ కమ్యూనల్ గవర్నమెంట్ అండి. సో కమ్యూనల్ గవర్నమెంట్ కాబట్టి యాక్షన్స్ అన్ని, ఈ రూల్స్ అన్ని స్ట్రిక్ట్గా ఉంటాయి. సో సేఫ్టీ పరంగా చాలా సేఫ్గా ఉంటుందండి. సో గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరికైనా సరే సేఫ్టీ పరంగా చాలా సేఫ్గా ఉంటుంది వియట్నాం. సో నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మనము ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడ కానీ ఇంకో కంట్రీలో కానీ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళాలి, అక్కడ వాళ్ళ లైసెన్స్ అక్కడ కావాలంటే ఒక్కొక్క కంట్రీకి క్వాలిటీ ఫిల్టర్ కోసం వాళ్ళు ఎగ్జామ్ రాయిస్తారు. ఓకే. సో ఇప్పుడు అక్కడ ఏంటంటే వియట్నాం, జార్జియా, రష్యా చూసుకుంటే రష్యాలో వాళ్ళు FMG ట్రైనింగ్ ఇవ్వరండి. అంటే FMG అంటే మన ఇండియాలో మనము అంటే స్టూడెంట్స్ ఇండియాకి వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేయాలంటే FMG రాయాలి, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ రాయాలి. రష్యాలో దానికి ఇవ్వరండి, దానికి ట్రైనింగ్ ఉండదు, సెల్ఫ్ స్టడీ, వాళ్ళే చదవాలి. జార్జియాలో ఒక 50% హెల్ప్ చేస్తారు, అంటే క్లాసెస్ ఇప్పుడు ఉండవు, 4th year నుంచి ఉంటాయి. అదే వియట్నాంలో అయితే 2nd year నుంచే స్టార్ట్ అవుతాయి. 2nd year నుంచే FMG పక్కన పెడితే వాళ్ళకున్న సిలబస్ మొత్తం USMLE. సో USMLE ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్. యుఎస్లో వాళ్ళు యుఎస్లో మనకు వెళ్ళి ప్రాక్టీస్ చేయాలంటే క్రాక్ చేయాల్సిన ఎగ్జామ్ USMLE. కరెక్ట్. ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే ఫస్ట్ USMLE, సెకండ్ FMG, అదే మన ఇండియాది. ఇదేంటంటే ఇప్పుడు మా నార్మల్గా యూజీ తర్వాత ఇంటర్ తర్వాత యూజీకి వెళ్ళినప్పుడు మనం జస్ట్ క్వాలిఫై అయితే చాలు ఏ ఎగ్జామ్కైనా. ఇది అలా కాదు, గ్రాడ్యుయేషన్ అయిపోతే మనం పాస్ కాదండి కావాల్సింది. సో 50 to 60% ఉండాలి. అందుకని చెప్పి చాలా మంది క్వాలిఫైకి కష్టపడుతున్నారు. వియట్నాంలో కంప్లీట్గా USMLE సిలబస్ ఫస్ట్ నుంచి ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. ఈ FMG రాయాలన్నా లేదంటే USMLE వాళ్ళు క్రాక్ చేయాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. పర్సంటేజ్ కూడా ఇంతవరకు రష్యన్స్ అంటే రష్యా కాలేజ్లో 58% మాత్రమే క్రాక్ చేస్తారు USMLE. జార్జియాలో 75% క్రాక్ చేశారు, వియట్నాంలో 76% క్రాక్ చేశారు. సో USMLE పరంగా ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళాలి, రష్యాకి ఉన్నటువంటి టికెట్స్ అంటే మీరు చూసారంటే 60 to 70K ఉంటుంది ఉన్నట్టు ఇప్పుడు ఈ రోజుకి ఇమీడియట్ టికెట్ అయితే. అదే ఒక 1 week తర్వాత అయితే 34,000 to 35,000 ఉంటుంది. అదే జార్జియాకి అయితే 28,000 ఉంటుంది ఒక 1 week తర్వాత. వియట్నాంకి అయితే ఈ రోజు చూసుకున్నా, రేపటికి చూసుకున్నా, వీక్ తర్వాత చూసుకున్నా 13 to 14K మాత్రమే ఉంటుంది, 13,000 మాత్రమే. సో ఇదేంటంటే చాలా దగ్గర ఉన్నది మనకు, వియట్నాంకి ప్రాక్సిమిటీ చాలా దగ్గర. సో మీరు కన్యాకుమారి టు ఢిల్లీ చూసుకోండి, ఫ్లైట్ జర్నీ 4 hours ఉంటుంది. సేమ్ జర్నీ ఇక్కడ నుంచి మనము వియట్నాంకి వెళ్ళాలన్నా 4 hours 15 minutes వెళ్ళిపోవచ్చు. సో ఉన్నట్టుండి ఇమ్మీడియట్గా ఏమైనా వెళ్ళాలన్నా
చాలా ఈజీగా ఉంటుంది. పేరెంట్స్ కానీ ఇప్పుడు పేరెంట్స్ చిల్డ్రన్ అక్కడ చూడాలనుకుంటారు, వాళ్ళు అక్కడ వెళ్ళాలన్నా, అక్కడ వాళ్ళ హోమ్ సిక్ ఉంది ఇండియాకి రావాలన్నా కూడా సో చాలా ఈజీగా ఉంటుంది ట్రావెల్ చేయడానికి. సో ఇదొకటి. నెక్స్ట్ ఏంటి, క్లినికల్ ఎక్స్పోజర్. యా అండి, మెయిన్ క్లినికల్ ఎక్స్పోజర్. రష్యాలో చాలా మంది ఏంటంటే క్లినికల్ ఎక్స్పోజర్ లేక చాలా బాధపడుతున్నారు. థియరాటికల్ నాలెడ్జ్ బీభత్సంగా ఉంటుంది వాళ్ళకి. రష్యా చాలా పెద్ద కంట్రీ అండి, ఇండియా కన్నా 5 times పెద్దది. ఏమవుతుందంటే ఇండియాలో మన పాపులేషన్ 148 CR, అదే మీరు రష్యాకి వస్తే 14 CR మాత్రమే, అంటే మనలో 10% మాత్రమే ఉంది. ప్లస్ ఏరియా వైజ్ చాలా దూరం దూరం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే హాస్పిటల్స్కి పేషెంట్ ఫ్లో చాలా తక్కువ ఉంటుంది. అదే మీరు జార్జియా చూసుకుంటే జార్జియా 38 lakhs మాత్రమే, అది చిన్న కంట్రీ, ప్లస్ 38 lakhs మాత్రమే. ఎక్స్పోజర్ మరీ తక్కువ, అంటే క్లినికల్ ఎక్స్పోజర్ జార్జియాలో మరీ తక్కువ. అదే వియట్నాంలో అయితే అది చిన్న కంట్రీ, బట్ 14 crores అండి వాళ్ళ పాపులేషన్. దానివల్ల ఏమవుతుందంటే నేను రీసెంట్గా వెళ్ళాను చాలా హాస్పిటల్స్కి వెళ్ళాలంటే నేను ఈ యూనివర్సిటీస్ టైప్స్ కోసం, తర్వాత ఆ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి చూద్దామని వెళ్ళినప్పుడు చాలా యూనివర్సిటీస్ నేను చూసాను. ఇన్సైడ్ హాస్పిటల్సే ఉన్నాయండి. ఇప్పుడు మనం టైప్ అయిన యూనివర్సిటీస్ అన్ని హాస్పిటల్స్ ఇన్సైడే ఉంటాయి. అదేంటంటే రోజుకి 1000 to 1500 పీపుల్ వస్తున్నారండి, అంటే హాస్పిటల్స్కి మార్నింగ్ నుంచి నైట్కి 1000 to 1500 పీపుల్, అంటే పేషెంట్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే కంప్లీట్గా క్లినికల్ ఎక్స్పోజర్ చాలా బాగుంటుంది. ఈ 2 countries కంపేర్ చేసుకుంటే వియట్నాంలో కంప్లీట్గా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 20% రష్యాలో ఉందంటే వియట్నాంలో 100% ఉంటుంది. 5 times ఎక్కువ ఉంటుంది క్లినికల్ ఎక్స్పోజర్. ఎపిడెమియాలజికల్ స్టడీ ఉంటుంది, అది మన ఇండియాకి తర్వాత వియట్నాంకి చాలా ఐడెంటికల్గా ఉంటుంది. ఇదేంటంటే కమ్యూనల్ డిసీజ్ అండి. ఇప్పుడు ఒక కమ్యూనిటీలో డిసీజ్ వచ్చింది అనుకోండి, అది ఏ ఏజ్లో వచ్చింది, ఎవరికి వచ్చింది, జెండర్ ఏంటి, వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, వాళ్ళు సిటీలో ఉన్నారా లేకపోతే రూరల్ ఏరియాస్లో ఉన్నారా, సో దీన్ని బట్టి ఆ డిసీజ్ ఏందని కనుక్కుంటారు. సో ఈ కమ్యూనల్ డిసీజ్ అనేది మనకి వియట్నాంకి సిమిలర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఈజీగా కనుక్కోగలుగుతారు. అదే రష్యా జార్జియా అయితే ఆ క్లైమాటిక్ కండిషన్స్ వేరు కాబట్టి వాళ్ళంత ఈజీగా ఐడెంటిఫై చేయలేరు. సో ఆల్మోస్ట్ మన కంట్రీ లాగే వియట్నాంలో ఫుడ్ కూడా సేమ్, వెదర్ సేమ్ ఉంటుంది, క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. మీరు అప్పుడే అన్నారు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా. అయితే ఎందుకు కాస్ట్ ఆఫ్ లివింగ్ అక్కడ తక్కువ అని ఏమైనా అనాలిసిస్ ఉందా? ఇప్పుడు వియట్నాంలో మీరు చూడండి, ఇండియాలో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి 1 CR అయింది అనుకోండి, సేమ్ అదే బిల్డింగ్ వియట్నాంలో 50 to 60 lakhs అయిపోతుంది. ఇంకొకటి, ఇప్పుడు మనకి కరెంట్ బిల్ ఎంత వస్తుందంటే ఒక యూనిట్ 8.5 రూపాయ ఒక యూనిట్ కి, అక్కడైతే 5 rupees. నెక్స్ట్ ఏంటంటే చాలా తక్కువ. ఇక్కడ మనం ఏదైనా ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్ వేరే కంట్రీ నుంచి మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే 28% ట్యాక్స్ మనం పే చేయాలి. అక్కడ వాళ్ళు ఫ్రీగా ఇంపోర్ట్ చేయిస్తారు, అంటే గవర్నమెంటే యూనివర్సిటీస్కి ఫ్రీగా ఇంపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే 80% ఈ యూనివర్సిటీస్కి, మెడికల్ యూనివర్సిటీస్కి 80% సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. సో ఇండియాలో ఆ సబ్సిడీ ఉండదు కదా. సో దానివల్ల అక్కడ ఫీ స్ట్రక్చర్ అంటే ఫీజు చాలా తక్కువ ఉంటుంది. అలా అని చెప్పి క్వాలిటీ ఎడ్యుకేషన్ 100%. ఇప్పుడు ఇండియాలో ఒక లెక్చరర్ కానీ ప్రొఫెసర్ హెచ్ఓడి లెవెల్ వాళ్ళకి ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో అక్కడ కూడా అదే ఉంటుంది. ప్లస్ వాళ్ళు ఫారిన్ లో యుఎస్ లో ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చింటారు, అంటే ఇక్కడికి వియట్నాంకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెక్చరర్ చూసుకోండి, MD MS తర్వాత 2 years వాళ్ళకి ప్రాక్టీసింగ్ ఉండాలి. అదే హెచ్ఓడి లెవెల్ ప్రొఫెసర్ కావాలనుకోండి, సీనియర్ ప్రొఫెసర్, వాళ్ళకి 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి MD MS తో పాటు. సో ఇదే క్వాలిఫికేషనే ఉండి యుఎస్లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళ లెక్చరర్సే ఉంటారు కదా. సో వే ఆఫ్ టీచింగ్ అసలు మీకు క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ అనే దాంట్లో ఇంత కూడా కాంప్రమైజ్ ఉండదండి. సో అంతా మేము బెటర్ ఏమని అనుకుంటారో పేరెంట్స్, స్టూడెంట్స్, అవన్నీ వియట్నాంలో దొరుకుతుంది, ఫ్రమ్ వెదర్ టు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అయితే అక్కడ అకామిడేషన్ ఫెసిలిటీస్ అంతా బాగుంటుందా? ఇప్పుడు మన ఇండియాలో వీళ్ళకి ఎలా ఉంటుందో, వియట్నాం ఇస్ ర్యాపిడ్లీ బికమింగ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ బడ్జెట్ డెస్టినేషన్ అండి MBBSకి. నేను ఇప్పుడు రీసెంట్గా 4 years నుంచి చాలా బూమ్ అవుతుంది వియట్నాం. జార్జియా తర్వాత వియట్నాం చాలా బూమ్ అవుతుంది. జార్జియా ఏమైందంటే లాస్ట్ ఒక 3-4 months నుంచి ఇయర్ ఇంటేక్ లో ఏ గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా ఇండియన్స్ తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎవరైనా సరే జార్జియాకి వెళ్తే ప్రైవేట్ యూనివర్సిటీస్ లో మాత్రమే వాళ్ళు చదవగలుగుతారు, కానీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ వాళ్ళు తీసుకోవట్లేదు. సో వియట్నాం ఇప్పుడైతే చాలా బెటర్ అండి. ఇప్పుడు వియట్నామే నేను
ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు అంటున్నారు. సో వియట్నాం మీరు డిసీజ్ చూసుకోండి చాలా సిమిలర్గా ఉంటుంది. ఇప్పుడు రష్యాలో ఏంటంటే ఆర్కిటిక్ రీజన్ ఒకటి ఉంటుంది, ఇంకోటి యూరోప్ రీజన్ ఉంటుంది. ఓకే. ఆర్కిటిక్ రీజన్లో ఉన్న అక్కడ జెనెటిక్ డిసీజెస్ గురించి, రష్యా అంటే లోకల్ డిసీజ్ గురించి, తర్వాత యూరోప్ బార్డర్లో ఉన్న డిసీజ్ గురించి నేర్పిస్తారు. చాలా వరకు ఇదే ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే చెప్పాను, సైబేరియాలో -20 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, వెస్ట్ సైబేరియాలో -40 ఉంటుంది, మాస్కోలో మాత్రమే 9 డిగ్రీ సెల్సియస్ టు అదే -9 డిగ్రీ సెల్సియస్ టు -12 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ లంగ్ డిసీజెస్ వస్తాయి ఓకే. ఈ చల్లగా ఉండడం వల్ల. వాళ్ళు కంటిన్యూస్ హీటర్స్ వాడతారు, ప్లస్ వోడ్కా కల్చర్, స్మోక్ ఎక్కువ చేస్తారు, ఎందుకు బాడీ టెంపరేచర్ ఎక్కించుకోవడానికి. ఇలా ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ లంగ్ డిసీజెస్ వస్తాయి, రెస్పిరేటరీ ఇష్యూస్, సిపిఓడి, తర్వాత లంగ్ క్యాన్సర్స్, లివర్ డిసీజెస్, ఇవన్నీ ఎక్కువ వస్తాయి వాళ్ళకి. ఎందుకు? ఆ టెంపరేచర్లో ఉండడం వల్ల. డి విటమిన్ అస్సలు ఉండదండి వాళ్ళకి. డి విటమిన్ అసలు ఎందుకంటే 6 months వాళ్ళకి సన్ ఉండదు, స్నో చాలా వరకు డార్క్ ఉంటుంది. అది చాలా వరకు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే డార్క్ అంటే ఎక్కువ వాళ్ళు నైట్స్ ఎక్కువ గడిపినట్లు ఉంటుంది వాళ్ళకి. సో రష్యా డిసీజెస్ వేరండి, వాళ్ళ అంటే ఆ పేషెంట్స్ని కూడా ట్రీట్ చేసి ఆ ప్రోటోకాల్ వేరే ఉంటుంది. అదే మీరు జార్జియాకి వస్తే, జార్జియాలో కొంచెం మన డిసీజెస్ ఉండవు, ఒక 50% మాత్రమే మన డిసీజెస్ ఉంటాయి. అదే వియట్నాం అయితే కంప్లీట్గా ఇండియాలో వెదర్ అదే చెప్పాను కదా, సేమ్ వెదర్, ట్రాపికల్ మన్సూన్ వెదర్ కాబట్టి మనకు వచ్చే డిసీజెస్ ఎక్కడ ఉంటాయి. ఇప్పుడు మలేరియా, టైఫాయిడ్ ఎక్కువ, మనకు డెంగ్యూ, టీబీ, ట్యూబర్క్లోసిస్. సో ఇవి ఎక్కువ మన ఇండియాలో ఉన్న డిసీజెస్. రష్యాలో ఏ పేషెంట్కి ఆ డిసీజెస్ ఉండవు కాబట్టి వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు? ఇప్పుడు క్లినికల్ ఎక్స్పోజర్ వాళ్ళు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు, ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం ట్రీట్ చేస్తారు? సో థియరాటికల్ నాలెడ్జ్ ఒకవేళ ఉంటుంది, ఓకే, పేషెంట్స్ని చుట్టుకోకుండా ఓన్లీ థియరోసోటిక్ విని వాళ్ళు ప్రాక్టికల్గా ఏం చేయగలుగుతారు? చేయలేరు కదా. అదే వియట్నాంలో అయితే కంప్లీట్గా సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు చైనాలో కూడా చాలా మంది వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు చాలా మంది చైనా వెళ్ళట్లేదు. చైనాలో కూడా అంటే చైనాలో ఏంటి, కంప్లీట్గా వాళ్ళకి ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ, సో వాళ్ళకి లంగ్ డిసీజెస్ ఎక్కువ. వాళ్ళ డైట్ వేరే ఉంటుందండి, రైస్, నూడిల్స్, ఈ షుగరీ డ్రింక్స్ ఎక్కువ వాడతారు. దానివల్ల డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ. 140 million పేషెంట్స్ ఉన్నారండి చైనాలో మాత్రమే. సో అక్కడ ఉన్న ట్రీట్మెంట్స్ వేరు, అక్కడ డిసీజెస్ వేరు, మన డిసీజెస్ అండ్ ట్రీట్మెంట్స్ వేరు. సో వియట్నాం కంప్లీట్గా ఒక రెప్లికా అనుకోవచ్చండి ఇండియాకి. అదే ఇవన్నీ అందరూ ఆలోచించరు అనుకుంటాను. అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటే ఓకే, నేను ఒక హోదా, నేను అక్కడ చదువుతున్నాను, ఇక్కడ కానీ ఎంత మైన్యూట్ పాయింట్స్ కూడా మేము యాక్చువల్లీ అటెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి జనరిక్గా వెదర్ చూసుకుంటారు లేదా కాస్ట్ తీసుకుంటాం, కానీ డిసీజెస్ వాళ్ళు ఏం నేర్పిస్తారు మనకు, అది ముందుకు ఉపయోగపడుతుందా అనేది కూడా మేము గమనించాలి. సో ఆ పాయింట్ నిజంగా వియట్నాం అన్నిట్లోనూ ఇది ఇండియాకే రెప్లికా అన్నప్పుడు ఎంత ఈజీ అయిపోవచ్చు కదా. సో ఇప్పుడు యూనివర్సిటీస్కి వస్తే సార్, వియట్నాం ఇప్పుడు మీరు బెస్ట్ అంటున్నారు. సో వియట్నాంలో ఉన్న యూనివర్సిటీస్ గురించి చెప్పేదైతే ఏది బెస్ట్ అంటారు? వియట్నాంలో మేము టాప్ 15 యూనివర్సిటీస్లో టాప్ 4 యూనివర్సిటీస్ చూస్ చేసుకున్నామండి. ఓకే. ప్రతి యూనివర్సిటీ ఇప్పుడు వియట్నాంలో 32-35 యూనివర్సిటీస్ ఉంటాయి, మన ఇండియాలో అయితే 800 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో వాళ్ళకి డాక్టర్స్ ఇప్పుడు ఎక్కువ కావాలని చెప్పి ఎక్కువ యూనివర్సిటీస్ వస్తున్నాయి, ఎమర్జ్ అవుతున్నాయి. ఫస్ట్ వచ్చి PCNU, సెకండ్ వచ్చి నమ్కాంత్ యూనివర్సిటీ, థర్డ్ వచ్చి వియట్నాం నేషనల్ యూనివర్సిటీ, ఫోర్త్ వచ్చి బుర్మాతోట్ యూనివర్సిటీ. సో ఈ ఫోర్ యూనివర్సిటీస్ ద టాప్ యూనివర్సిటీస్ అండి వియట్నాంలో. సో ఈ 4 యూనివర్సిటీస్ కూడా WHO నుంచి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, తర్వాత WFME, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్, దీని నుంచి, తర్వాత ఫైమర్, ఫెడరేషన్ ఆన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, దీని నుంచి, WFME, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. సో ఈ 5 ఆర్గనైజేషన్స్ నుండి ఇవన్నీ టైప్ అయ్యాయి, అంటే రికగ్నైజ్ అయ్యాయి కాబట్టి మెయిన్ థింగ్ ఏ కాలేజ్ అయినా సరే అండి, వరల్డ్లో ఏ కాలేజ్ అయినా WDOMSలో ఉండాలి, వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ సైన్స్. ఈ ఆర్గనైజేషన్లో ఉందంటే అది మాత్రమే జాయిన్ అవ్వాలి. WDOMS లిస్ట్లో లేకపోతే జాయిన్ అవ్వకూడదు. ఎందుకంటే WDOMS అనేది ఇది టాప్ ఆర్గనైజేషన్ అండి ఈ మెడికల్ సంబంధించి. సో దీన్ని క్వార్టర్ వచ్చి అమెరికాలో ఉంటుంది, సో అక్కడ మెయింటైన్ చేస్తారు. ఇది కంప్లీట్గా ఏ కంట్రీలో ఏ యూనివర్సిటీ NMC గైడ్లైన్స్ ఫాలో అవుతుందో క్లియర్గా చెక్ చేస్తుంది, కన్సిస్టెన్సీ ఉందా, సో ఇప్పుడు వాళ్ళు ఫాలో అవుతున్నారు, నెక్స్ట్ అలా ఉంటారు లేదా, ఇవన్నీ క్లియర్గా చూసి వాళ్ళు లిస్ట్లో పెట్టుకుంటారండి. సో వియట్నాంలో ఈ 4 యూనివర్సిటీస్ కూడా ద టాప్ యూనివర్సిటీస్ అండి. ఎలా అంటే ఏంటి వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి, ఎలా ఉంటుంది సార్?
మేడం ఇప్పుడు మనం తీసుకున్న ప్రతి ఒక్క యూనివర్సిటీస్లోను మోడర్న్ క్యాంపసెస్ అండి. ఓకే. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్. లైబ్రరీస్ ఉంటుందండి. ఈ లైబ్రరీస్ ఉంటుంది. 50,000 ప్లస్ బుక్స్ ఉంటాయండి. సో నెక్స్ట్ ఏంటంటే నార్మల్ ఇంకా ఈ జిమ్ కానీ, ఓకే. స్పిరిచువల్ క్లాసెస్ కానీ, స్పిరిచువల్ రూమ్స్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, ఇది ఈ యూనివర్సిటీస్లో నార్మల్ అండి. ఓకే. ఇంకోటి ఏంటంటే సిమ్యులేషన్ ల్యాబ్స్ ఉంటాయండి. ఈ సిమ్యులేషన్ ల్యాబ్స్ కూడా అన్ని ఇంపోర్టెడ్ ఫ్రమ్ యుఎస్ అండ్ యూకే. సో మంచి మోడర్నైజ్డ్ ఎక్విప్మెంట్ ఉంటుందండి. ఇండియాలో లేదని కాదు కానీ ఇంకొంచెం అడ్వాన్స్మెంట్ అయితే పక్క మీరు చూడొచ్చు. అండ్ ఈ 4 యూనివర్సిటీస్ బాగా ఉంది, టాప్ అన్నారు. ఈ 4 యూనివర్సిటీస్లో ఒక బెస్ట్ అని చెప్పాలంటే ఏది సార్? మేడం ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను నమ్కాంత్ యూనివర్సిటీకి ఇస్తాను మేడం. ఎందుకంటే దీనికన్నా ముందంటే నేను పీసీఎన్యూ అని చెప్పి గవర్నమెంట్ యూనివర్సిటీ ఉంది. ఓకే. దాంట్లో ఏంటంటే పక్కాగా ముందే వాళ్ళు క్రాక్ చేయాలి, అంటే అడ్మిషన్ రావాలంటే క్రాక్ చేయాలి. ఓకే. ఇంటర్వ్యూ ఉంటే దాన్ని క్రాక్ చేస్తే మాత్రం అడ్మిషన్ వస్తుంది. నమ్కాంతో కూడా ఇంటర్వ్యూ ఉంటుంది, క్రాక్ చేయాలి. బట్ ఏంటంటే కొంచెం ఫీజు తక్కువ, ద బెస్ట్ అండి. ఇప్పుడు 28 to 29 lakhs లో 6 years ట్యూషన్ ఫీ మొత్తం అంతా 29 lakhs లోనే అయిపోతుంది. 20 to 29 lakhs లో అయిపోతుంది. 6 years కోర్స్ 29 lakhs లో. అవునండి, అంతే. అంతే. ఓ మై గాడ్. సో ఇప్పుడు మనం వేరే కంట్రీతో కంపేర్ చేస్తే ఇక్కడ మరీ తక్కువ కదండి. అవును సార్. ఇప్పుడు నేను రష్యా జార్జియా చూడొచ్చు మీరు. జార్జియా ఎంబీబీఎస్ బయటకు రావాలంటే, ఎంబీబీఎస్ స్టూడెంట్ జార్జియా నుంచి బయటకు రావాలంటే 80 lakhs to 90 lakhs పక్కా అవుతుందండి. రష్యాలో అయితే 50 to 60 lakhs అవుతుందండి. ఇక్కడ ఫీ స్ట్రక్చర్ చెప్తున్నా 29 lakhs. ఇంకా వాళ్ళ ఖర్చులకి అదంతా మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు, అది ఎక్స్ట్రా ఉంటుంది. అది ఎవరికైనా ఎక్కడైనా ఉంటుంది. కరెక్ట్. సో నమ్కాంత్ యూనివర్సిటీ టాప్ అండి. ఓకే. సెకండ్ ఒకవేళ గవర్నమెంట్ యూనివర్సిటీలో వాళ్ళకి మెరిట్ వస్తే పీసీఎన్యూ చాలా బెస్ట్ అండ్ విఎన్యూ కూడా చాలా బెస్ట్. ఓకే. ఫోర్త్ ఆప్షన్ వచ్చి మున్మాతోటి యూనివర్సిటీ. ఎందుకంటే మనకు లిమిటెడ్ సీట్స్ ఇస్తారండి. గవర్నమెంట్ యూనివర్సిటీ అని చెప్పాను కదా, మనకు 20 seats మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు దీంట్లో కొంచెం సీట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అండి, అంతే. ఓకే. ఇంత యూనివర్సిటీస్లో మీరు ఈ 4 యూనివర్సిటీస్ టాప్ అంటున్నారు, దాంట్లో నామ్కాంతో కూడా బాగా మంచిది అంటున్నారు. అంటే ఎస్పెషలీ వై నామ్కాంతో ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు? ఏ అంత అట్రాక్షన్ ఆర్ అటెన్షన్ దానికి ఎందుకు? మేడం నమ్కాంతో ఒక 16 years ఓల్డ్ యూనివర్సిటీ అండి. నెక్స్ట్ ఏంటంటే క్యాంతో సిటీ హోచిమిన్కి, అంటే హోచిమిన్ వియట్నాం క్యాపిటల్, హోచిమిన్కి జస్ట్ 130 kilometers దూరం అంతే. సో చాలా నియరెస్ట్ సిటీ అండి. క్యాంతో సిటీ చాలా పెద్దది, ఫేమస్ ఫర్ టూరిజం. సో చాలా మంది ఇండియన్స్ వస్తుంటారు. సో అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఇండియాలో ఉన్నట్లు ఉంటుంది. చాలా మంది ఇండియన్స్ వస్తుంటారు, టూరిజం కంట్రీ కాబట్టి. సో టూరిస్టులు చాలా మంది వస్తుంటారు. సో వాళ్ళకి చాలా బాగుంటుంది, సందడిగా ఉంటుంది ఆ ఊరు కూడా. ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీ గురించి వస్తే, యూనివర్సిటీ క్యాంతో సిటీలోనే టాప్ యూనివర్సిటీ అండి. 50 acres క్యాంపస్, ఇంకా 100% మోడర్న్ క్యాంపస్ అండి. సో ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి గెస్ట్ హౌస్ ఉంటుందండి. టోటల్ అదే ఇన్సైడ్ లో, అంటే యూనివర్సిటీ క్యాంపస్ లోనే ఒక రిసార్ట్ ఉందండి. పేరెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ స్టే చేయొచ్చు ఫ్రీగా. సో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. ఇండియన్ రెస్టారెంట్స్, చుట్టుపక్కల ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. తర్వాత క్యాంటీన్, ఇప్పుడు లోపల ఉన్న క్యాంటీన్ లో ఇండియన్ ఫుడ్ ఉంటుంది. 3 times ఇండియన్ ఫుడ్ ఉంటుంది. సో ఇంతకన్నా ఏం కావాలండి? ఫ్యాకల్టీ మీకు ఆల్రెడీ చెప్పాను. ఫ్యాకల్టీ ఇప్పుడు బయట యూనివర్సిటీస్ లో ఎలా అయితే ఉంటారో దానికన్నా ఇంకా మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండి. అందరూ యుఎస్ నుంచి ప్రాక్టీస్ చేసి, యుఎస్ లో చాలా ఇయర్స్ వాళ్ళు అక్కడ లెక్చరర్ గా ఉండి అక్కడ ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారు. సో ఆబ్వియస్ గా చాలా మంచి ఫ్యాకల్టీ అండి. ఈ యూనివర్సిటీస్ లో చేరాలంటే క్రైటీరియా ఏంటి ఒక స్టూడెంట్? మేడం క్రైటీరియా ఇప్పుడు ఎవరికైనా అంటే ఏ యూనివర్సిటీలో అయినా నీట్ క్వాలిఫై ఉండాలి. కరెక్ట్. బైపీసీ 50%, 58% అండ్ అబవ్ ఉండాలి. అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, అది క్రాక్ చేస్తారు. ఒకవేళ క్రాక్ చేయలేకుంటే మరి రీఇంటర్వ్యూ పెడతామండి. మరి ఇంకొకసారి రీఇంటర్వ్యూ పెట్టించి దానికన్నా ముందు మాక్ టెస్ట్లు కొన్ని మనము వాళ్ళకి మాక్ టెస్ట్లు చేసి ఆ తర్వాత పంపిస్తామండి. క్రాక్ చేస్తారండి. సో అయితే సార్, ఇప్పుడు ఎవరైనా వింటున్న వాళ్ళు వియట్నాం వెళ్దాం అనుకుంటే, అక్కడ ఎంబీబీఎస్ చేస్తాము నామ్కాంతో, లేదా వేరే ఏదైనా యూనివర్సిటీస్లో చేయొచ్చు అంటే జెట్ ఓవర్సీస్ వాళ్ళకి ఎలా గైడెన్స్ ఇస్తుంది?
మేడం డే 1 ఇప్పుడు మాకు అప్రోచ్ అయిన వెంటనే వాళ్ళకు కెరీర్ గైడెన్స్ ఇస్తాం మేడం. వెంటనే వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళ ర్యాంక్ చూసి ఏదో మనం ఈ యూనివర్సిటీకి దొబ్బేయడం కాదండి. క్లియర్‌గా అనాలిసిస్ చేసి వాళ్ళకి స్కోర్ క్లియర్‌గా చూసి వాళ్ళ స్కిల్స్ చూసి వాళ్ళు ఏ యూనివర్సిటీకి అంటే చెప్పాను కదా, చాలా యూనివర్సిటీస్ స్కాలర్‌షిప్స్ కూడా ఇస్తారు. ఓకే. సో వాళ్ళు ఏ యూనివర్సిటీకి యాప్ట్ అనేది మేము ముందే చూసి ఆ తర్వాత పంపిస్తామండి. ఓకే. సో 6 years కంప్లీట్‌గా మన మానిటరింగ్‌లో ఉంటారు. నేను గైడెన్స్ 100% గైడెన్స్ ఇస్తాను. రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటామండి. సో మా కన్సల్టెన్సీ 6 years 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటది. ఏదో ఇప్పుడు అడ్మిషన్ చేసామా వదిలేసామా అనేది ఉండదండి. ఓకే. మాకు ఏంటంటే డే 1 నుంచి ఓకే. ఇప్పుడు వాళ్ళకి డాక్యుమెంటేషన్ మొత్తం చెక్ చేస్తాం. తర్వాత ట్రావెల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, స్కాలర్షిప్ ప్రోగ్రామ్, ఓకే. తర్వాత వాళ్ళకి వీసా, వీసా, స్టడీ వీసా, తర్వాత టికెట్, సో ట్రావెల్ టికెట్, తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ పికప్ డ్రాప్. ఎందుకంటే యూనివర్సిటీ దగ్గర మన అకామిడేషన్ మనది ఎక్కడైతే ఉందో అక్కడికి పిలుచుకోవడం, అంటే యూనివర్సిటీ వరకు డ్రాప్ చేసి అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి తర్వాత వాళ్ళకి అక్కడ ఉన్న లోకల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, ఓకే. అక్కడ టెంపరీ రెసిడెన్స్ కార్డ్ ఇస్తాడండి, ఓకే. అదంతా ఇప్పించడం వరకు టోటల్ మనమే చూసుకుంటామండి. అండ్ సో 6 years కూడా మీరు వాళ్ళతోనే కాంటాక్ట్లో కాన్స్టెంట్గా ఉంటారు కంటిన్యూస్గా అండి. ఓకే. Yeah. అక్కడ కూడా మీ టీం ఎవరైనా ఉంటారా? ఒక 2 members ఉంటారండి. ఓకే. సో అన్ని యూనివర్సిటీస్కి ఒకటే కాదండి, ఒక్కొక్క యూనివర్సిటీలో 2 members ఉంటారండి. ఆహాహా. యా, అది పక్కన పెడితే మనకు వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి. సో ఈ స్టూడెంట్స్కి నాకు మా టీంకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఏ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇన్స్టంటేనియస్ రెస్పాన్స్ ఉంటుందండి మా నుంచి. సో వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదండి. వెరీ నైస్. Yeah. తర్వాత సార్ అక్కడి నుంచి MBBS తర్వాత వాళ్ళు ఏమైనా పీజీ చేయాలనుకుంటే కూడా మీ సపోర్ట్ ఉంటుంది? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఓకే. 6 years వాళ్ళకి అయిపోయినాక వాళ్ళు 1 year క్లినికల్ ప్రాక్టీస్ చేయాలండి. సరే. 1 year క్లినికల్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫస్ట్ మేము ఎక్కడ చూస్ చేస్తామంటే అమెరికా చూస్తాం, US లో చూస్తాం. ఎందుకంటే వీళ్ళు USMLE సబ్జెక్ట్ కదా, USMLE కాబట్టి వీళ్ళకి చాలా వరకు USMLE క్రాక్ చేయాలని ఉంటుంది. మేము కూడా క్రాక్ చేసి చాలా ట్రై చేస్తాం. చేసిన తర్వాత పీజీ అక్కడ వచ్చాయంటే వాళ్ళకి అక్కడ స్కాలర్షిప్స్ ఎక్కువ ఉంటాయండి. సో కొన్ని సార్లు వీళ్ళు ఇంటర్వ్యూ బాగా ఇచ్చి వీళ్ళు క్రాక్ చేశారంటే ఫ్రీ వచ్చేస్తుందండి, ఫ్రీ అడ్మిషన్ వచ్చేస్తుంది వాళ్ళకి పీజీకి. సో కంటిన్యూస్ పీజీ కూడా మేము గైడెన్స్ ఇస్తామండి, ప్రాబ్లం లేదు. వెరీ నైస్ సార్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ థింక్ అందరికీ ఇది ఒకలాగా ఇన్ఫర్మేటివ్గా ఉండి అందరూ ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకోవాలి. మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఒక్కరికైనా ఇది ఒక మంచి గైడెన్స్ అయితే మనకు అదే సంతోషం అనుకోవచ్చు. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది అబ్రాడ్ ఎడ్యుకేషన్, ఎస్పెషలీ వియట్నాంలో ఎలా ఉంది, ఏ యూనివర్సిటీ ఎలా ఉంది, ఎలా ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ మీరేమన్నా వెళ్ళాలనుకుంటే జెట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కంపెనీని మీరు కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్తూ ఇంకా ఎన్నో కంటెంట్లతో మేము మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ముందుంటాం. థ్యాంక్ యూ.